జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీపై వైసీపీ కాపు నేతలు చేసిన విమర్శలను నేమాం గ్రామ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి శివ, మండల ప్రధాన కార్యదర్శి పోసిన రాము ఖండించారు. ఈ సందర్భంగా నేమాం గ్రామం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసరి శివ, పోసిన రాములు మాట్లాడుతూ వైసీపీ కాపు నేతలు తమ తీరు మార్చుకోవాలని, లేకుంటే జనసేన పార్టీకి చెందిన జనసేన నాయకులంతా కలిసి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ మెంబర్ పోసిన రామకోటేశ్వరరావు, బీజేపీ నాయకులు సిద్ధ వీరభద్రరావు, గంటస్వామి, దెయ్యాల హరిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 2019లో వైసీపీ నెగ్గారు. నేమలో చిన్నగారు, కన్నబాబు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవి ఏంటంటే ఫిషర్మెన్స్ చేపల చెరువులు ఆక్రమించి మట్టి తవ్వి బాగా డబ్బులు సంపాదించారు. అలాగే ఇళ్ల సైట్లలో చాలా అవినీతి చేశారు. గ్రావెల్ ఫిల్లింగ్లో దారుణమైన మోసం చేశారు. ఏపీఐసీ భూములు రైతులకి ఎకరానికి 26,50,000 ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర 65 లక్షలు గుంజారు. కన్నబాబు గారికి, చిన్నగారికి కలిపి 65 లక్షలు గవర్నమెంట్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. అలాగే సీలింగ్ భూముల్లో ఎకరానికి 14 లక్షలు ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చింది రైతులకి 10 లక్షలు ఇచ్చారు. మిగతా చిన్నగారు 4 లక్షలు కమిషన్ తీసుకున్నారు. కన్నబాబు గారు నన్ను అన్నారు, ఏమని, బొత్స సత్యనారాయణ గారి దగ్గర చాలా వినయంగా ఉండేవారని మీరు అన్నారు. అయ్యా, కానీ కన్నబాబు గారు వినయం కోసం మీరు మాట్లాడుతున్నారు. చిరంజీవి గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఎంత వినయంగా ఉన్నారో, ఎలా నటించారు, ప్రజారాజ్య సీట్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మా నాయకుడు నానాజీ గారి సంస్కారం కోసం మీరు మాట్లాడతారా? మీ వైసీపీ నాయకులు సంస్కారం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అలా తెలుసు కాబట్టే 150 సీట్లు ఉన్న సీట్లు 11 సీట్లు కుదించారు. అందుకే మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే మంచిదని మీ వైసీపీ నాయకులందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మా పంత నానాజీ గారి కోసం మాట్లాడుతున్నారు. మీరు గత 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ హోదాలో ఉన్నట్టే మీరు నేమం గ్రామంలో ఏ అభివృద్ధులు చేశారో ఛాలెంజ్గా వచ్చి చెప్పండి. అదే మేము ఏం చేసామో ఈ 2 సంవత్సరాల్లో మేము చెప్తాం. అభివృద్ధి కోసం మీరు మాట్లాడడానికి, మా ఎమ్మెల్యే గారి కోసం మీరు మాట్లాడడానికి మీరు సరిపోరు. నేను మీ వెనకాల 10 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఏనాడైనా ఎవరైనా ఒక్క మనిషి మంచి పని చేశారన్నా మీకు చెప్తే ఈరోజు మేము ఏం కావాలితే చేయగలుగుతాం. మీరు అభివృద్ధి కోసం మీరు మాట్లాడవసరం లేదండి. చిన్న అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారిని నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడటం జరిగింది. చిన్న అనేవాడు అందుకే ఎవడో మా నాయకుని అనవలసిన పనేటి. మా నాయకుని అని అంత ధైర్యం నీ దగ్గర ఉందా? దమ్ము నీలో ఉందా? అసలు నువ్వు గత సంవత్సరంలో ప్రెసిడెంట్గా అసలు నెంబర్గా గెలలేని వ్యక్తువు నువ్వు. కానీ నువ్వు ప్రెసిడెంట్గా గెలుపొందావంటే నీ స్థాయి ఏటో మా ఊళ్ళో అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కానీ మితిమించిపోతే మాత్రం నువ్వు న్యాయం పంచాయతీ కాపాడకుండా చేసేస్తావని ఈ రోజునాడు మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను.